చాలామంది స్టూడెంట్స్కి ఈ సీట్ అలాట్మెంట్ ఎలా జరిగిందా అనేది కన్ఫ్యూజన్స్ చాలా ఉన్నాయి. అంటే నాకు మంచి ర్యాంక్ వచ్చినా మంచి కాలేజ్ దొరకలేదు. ఓకే, మీ ఫ్రెండ్స్కి ఒక చెత్త ర్యాంక్ అంటే మీకన్నా చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చినా సరే ఒక మంచి కాలేజ్ దొరికింది. అండ్ కొంతమందికి సీటే అలాట్ అవ్వలేదు. ఇలా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నాకు ఎందుకు సీట్ అలాట్ అవ్వలేదు, నాకన్నా ఎక్కువ ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి సీట్ అలాట్ అయింది. ఓకే, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉన్నాయి. ఈ డౌట్స్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో ఆన్సర్ దొరుకుతుంది. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే లాస్ట్ 3 వీడియోస్లో స్టూడెంట్స్ అందరూ పెట్టిన కామెంట్స్కి నేను ఈ వీడియోలో మీకు ఆన్సర్ చేస్తాను. ఓకే, సో మీ డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోతో క్లియర్ అయిపోతాయి. ఓకే, ఇది FAQ వీడియో అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పిక్ చేసి నేను దానికి ఆన్సర్ రిప్లై ఇస్తాను. సో ఒకవేళ వీడియో లెంతీ అయిపోతే నేను ఇలాంటి వీడియో ఇంకోటి చేస్తాను. ఓకే, అన్ని కామెంట్స్ ఒకే వీడియోలో మనం ఆన్సర్ చేయలేం కాబట్టి లెంతీ అయిపోతుంది వీడియో. సో మనం కొన్ని కామెంట్స్ ఈ వీడియోలో అండ్ ఇంకొన్ని కామెంట్స్ ఇంకొక వీడియోలో ఆన్సర్ చేస్తాను సార్. ఓకేనా? నెక్స్ట్ ఫస్ట్ కామెంట్ ఏంటి అంటే, సార్ చాలా మందికి నో సీట్ అలాటెడ్ టు యూ అని వచ్చింది, ప్లీజ్ రిప్లై. మీకు ఏ ర్యాంక్ వచ్చిందో అన్నది నాకు క్లారిటీ ఇవ్వలేదు. ఓకే, మీకు ఏ ర్యాంక్ వచ్చినా సరే మీరు ఎన్ని ఆప్షన్స్ యాక్సెస్ చేసుకున్నారో అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కొంతమంది చాలా తక్కువ ఆప్షన్స్ యాక్సెస్ చేసుకున్నారు. యాక్సెస్ చేసుకొని నాకు సీట్ రాలేదు అని అనుకుంటున్నారు. ఇది కరెక్ట్ కాదు. సో దీనికి నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ స్టేట్ 6th ర్యాంకర్ 3 ఆప్షన్లు పెట్టాడు. ఆ అబ్బాయికి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు. నాకు స్టేట్ 6th ర్యాంక్ కదా, నాకు సీట్ వస్తుందని అనుకుని 3 ఆప్షన్స్ పెట్టాడు, రాలేదు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మళ్ళీ అనిట్స్ పెట్టుకున్నాడు. సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో అనిట్స్ కాలేజ్ అలాట్ అయింది. అర్థమవుతుందా? సో ఇక్కడ చాలా అన్ప్రిడిక్టబుల్గా ఉంటాయి. ఓకే, సో ఈ సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది ఇంకా క్లారిటీ కావాలంటే నేను ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూసినట్టయితే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, చూడండి. ఓకే, మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఇచ్చారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అది ప్లస్ మీ కేటగిరీ అంటే మీరు యాక్సెస్ చేసుకున్న ఆప్షన్స్ వీటి మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఓకే, సో నెక్స్ట్ కామెంట్ ఏంటి అంటే, అన్న ఇప్పుడు అలాట్ అయిన కాలేజ్లో జాయిన్ అయ్యి తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ అప్లై చేయొచ్చా? ఒకవేళ చేసిన తర్వాత న్యూ కాలేజ్ వస్తే ఫస్ట్ ఫేజ్లో సీట్ పోతుందా? ఇది చాలా 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 ఇంపార్టెంట్ కామెంట్. ఇది అందరికీ వర్తిస్తుంది. ఓకే, మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ అలాట్ అయింది. మీకు ఈ కాలేజ్ నచ్చినా నచ్చకపోయినా మీరు రిపోర్ట్ చేసేయండి. మీరు ఆన్లైన్ రిపోర్ట్ చేయండి, కాలేజ్కి వెళ్ళి ఫిజికల్గా కూడా రిపోర్ట్ చేసి ఈ ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ని రిజర్వ్ చేసుకోండి. నెక్స్ట్, మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. మీరు ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన కాలేజ్లో రిపోర్ట్ చేసినా చేయకపోయినా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఎవరైనా వెళ్ళొచ్చు. ఓకే, మీరు రిపోర్ట్ చేసిన వాళ్ళైనా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, మీరు సెకండ్ కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత మీరు ఆప్షన్స్ యాక్సెస్ చేసుకున్నారనుకోండి, ఏవో ఒక 10 ఆప్షన్లు ఇచ్చారు. మీరు యాక్సెస్ చేసుకున్న ఆప్షన్స్లో ఏదైనా కాలేజ్ అలాట్ అయిపోతే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్లో అలాట్ అయిన సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ అలాట్ అయితే ఆటోమేటిక్గా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో అందుకనే మీకు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు జాయిన్ అవుదాం అనుకునే కాలేజీలు మాత్రమే మీరు ఏం చేయాలి, యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ కామెంట్ ఏంటంటే, ఒక డౌట్ బ్రో, నాకు ట్యూషన్ ఫీ 56K అని ఉంది, అది మొత్తం గవర్నమెంట్ వేస్తుందా లేకపోతే అసలు ఎంత ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది? ఎవరికైనా తెలిస్తే చెప్పరా ప్లీజ్. సో ఇది కూడా చాలా చాలా కన్ఫ్యూజ్డ్ క్వశ్చన్. ఇది చాలా మందికి ఈ డౌట్ ఉంది. యాక్చువల్లీ ఇంతకుముందు సేమ్ గవర్నమెంట్ ఒక 5 years బ్యాక్ ఉన్నప్పుడు వాళ్ళు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఓకే, 56K అంటే ఇందులో 35,000 మాత్రమే గవర్నమెంట్ వేసేది. మీరు రిమైనింగ్ బ్యాలెన్స్ ఫీజ్ మీరు పే చేసుకోవాలి. కానీ ఇప్పుడు దీని మీద అసలు క్లారిటీ లేదు. సో దీని మీద ఏమైనా అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కామెంట్ ఏంటంటే, సార్ మీరు పెట్టిన లింక్ కరెక్టే, బట్ సీట్స్ అలాట్లో ఏమైనా స్కామ్ అయ్యాయా? సార్ మా ఫ్రెండ్కి క్యాప్లో అలాట్ అయింది, అసలు వాడి క్యాప్కి సంబంధం లేదు. అండ్ బీసీ వాళ్ళేమో ఓసీ కేటగిరీలో అలాట్ అయ్యాయి, ఈడబ్ల్యూసీ కన్సిడర్ చేయలేదు కొందరికి. ఇదేంటి గైస్, ఇది కరెక్టేనా ఆర్ ఇది రాంగ్నా అని అడుగుతున్నాడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కామెంట్. ఇంతవరకు ఎవరికి ఇలాంటి డౌట్ రాలేదు. అసలు ఎప్పుడు కూడా నేను ఈ కామెంట్స్ వినలేదు. కానీ ఈసారి చాలామంది స్టూడెంట్స్కి ఈ డౌట్ వస్తుంది. నేను చాలా క్లియర్ కట్గా చెప్తున్నాను. సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందనే వీడియో నేను చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. ఇక్కడ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకోండి, చాలా లెంతీ అయిపోతుంది ఈ వీడియో. ఒకటి, ఇదంతా జెన్యున్గానే జరిగింది. ఓకే, దీనికి స్మాల్ షార్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. మీరు ఎగ్జాంపుల్, మీరు బి కేటగిరీ, బీసీలో ఏదో ఒక కేటగిరీ అనుకుందాం. ఓకే, మీకు మెరిటోరియస్ ర్యాంక్ వచ్చింది అంటే ఒక టాప్ 20 టాప్ 50 వచ్చింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు మీకు సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అనుకుంటున్నారు? మీ మెరిట్ బట్టి జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా సీట్ అలాట్ చేస్తారు అంటే, సీట్ అలాట్మెంట్ ఫస్ట్ మెరిటోరియస్ బేస్గా చేస్తారు. అంటే నీకు నీ కేటగిరీతో సంబంధం లేకుండా కేవలం నీకు వచ్చిన ర్యాంక్, ఈ సెట్లో మీకు వచ్చిన ర్యాంక్ బట్టి ఫస్ట్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. అది మెరిట్ బట్టే సీట్ అలాట్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, మెరిట్ బట్టి మీకు సీట్ అలాట్మెంట్ చేసేటప్పుడు మీకు ఫస్ట్ ఆప్షన్ రావట్లేదు, ఏ 4th ఆప్షన్ 5th ఆప్షన్ వచ్చింది. ఓకే, కంప్లీట్ అయిపోయిందా సీట్ అలాట్మెంట్ ప్రాసెస్? అవ్వదు. ఇది ఫస్ట్ సైకిల్. నెక్స్ట్, మీకు ఇప్పుడు బీసీ కేటగిరీ ఉంది. సో ఫస్ట్ సైకిల్లో ఏం చేశారు, మీకు
మీ మెరిట్ బట్టి మీకు సీట్ అలాట్మెంట్ జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ సిస్టమ్ ఏం చెక్ చేస్తుందంటే మీకు రిజర్వేషన్స్ ఉన్నాయా, మీకు కేటగిరీ ఏమైనా ఉందా అంటే బీసీ తర్వాత స్పెషల్ రిజర్వేషన్స్ ఇలా అన్ని క్యాస్ట్ రిజర్వేషన్స్ స్పెషల్ రిజర్వేషన్స్ అన్నీ చెక్ చేస్తారు. నెక్స్ట్ లోకల్ ఏరియా స్టేటస్ కూడా చెక్ చేస్తారు. అంటే ఏయుఎస్వి ఇవి కూడా చెక్ చేస్తారు. చెక్ చేసి సెకండ్ సైకిల్ రన్ చేస్తారు. సెకండ్ సైకిల్ రన్ చేసినప్పుడు ఫస్ట్ సైకిల్లో అలాట్ అయిన సీట్ కన్నా బెటర్ సీట్ వస్తే అప్పుడు సెకండ్ సైకిల్లో మీకు మీ రిజర్వేషన్ అప్లై చేయడం వల్ల బెటర్ సీట్ వచ్చింది. అప్పుడు బెటర్ సీట్ అనేది అంటే మీకు ఇప్పుడు థర్డ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వస్తుంది. ఈ విధంగా జరుగుతుంది. ఓకే, మీ కేటగిరీ ఒకటై ఉండొచ్చు, మీకు అలాటెడ్ కేటగిరీ వేరే ఉండొచ్చు. సేమ్ అదే ఉండాలని లేదు. కేటగిరీ ఏదైతే ఉందో అదే కేటగిరీలో సీట్ అలాట్ అవ్వాలని లేదు. వేరొక కేటగిరీలో కూడా మీకు సీట్ అలాట్ అవ్వచ్చు. ఓకే, సో మీ కేటగిరీ వేరు, మీకు అలాట్ అయ్యే కేటగిరీ వేరు ఉండొచ్చు. దాంట్లో ఏ తప్పు లేదు. ఓకే, నెక్స్ట్ కామెంట్, సీట్ అలాట్మెంట్కి వెళ్ళినప్పుడు ఏ డాక్యుమెంట్స్ ఉండాలో చెప్పండి సార్. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, చెక్ చేయండి. సో నెక్స్ట్ కామెంట్, ఫీ రియంబర్స్మెంట్ మీద వీడియో చేయండి బ్రో. సో ఇందాకే చెప్పానమ్మా, మీకు ఏంటంటే ఈ ఫీ రియంబర్స్మెంట్ 100% వస్తుందా రాదా అన్నది ఇంకా కొంచెం డౌట్ ఉంది. నాకు ఫుల్ క్లారిటీ లేదు. సో ఇన్ఫర్మేషన్ ఉంటే నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. సో నెక్స్ట్ కామెంట్, సార్ నేను బీసీఏ క్యాస్ట్ కానీ అక్కడ ఓసీ కేటగిరీలో సీట్ ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ నేను సెకండ్ కౌన్సిలింగ్ పెట్టాను అనుకోండి, అప్పుడు కూడా ఓసీ కింద ఇస్తారా లేదా బీసీఏ క్యాస్ట్ కింద ఇస్తారా? ప్లీజ్ రిప్లై అవ్వండి. ఇప్పుడే నేను జస్ట్ దాని మీద ఫుల్ క్లారిటీ ఇచ్చాను. మీ కేటగిరీ ఏదైతే ఉందో మీకు సీట్ అలాట్ అయిన కేటగిరీ సేమ్ అవ్వాలని లేదు. డిఫరెంట్ కేటగిరీలో కూడా మీకు సీట్ అలాట్ అవ్వచ్చు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇందులో ఎలాంటి మిస్టేక్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ లేవు. ఇంకా క్లారిటీ కావాలి అంటే సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుందని క్లియర్ కట్ వీడియో చేస్తాను. ఆ వీడియో చెక్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఇక్కడతో కట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని కామెంట్స్ తీసుకొని దానికి నేను రిప్లై ఇస్తాను. సో మీకు ఇంకే డౌట్స్ ఉన్నా సరే మా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ డౌట్స్ అన్ని కూడా వీడియో రూపంలో కానీ ఆ కామెంట్ సెక్షన్లో కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా ఉంటే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. స్టే ట్యూన్డ్ టు ఈసెట్ పోర్టల్.